నమస్తే. మరికొద్ది రోజుల్లో అయితే కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మన కరీంనగర్ కార్పొరేషన్ లో ఉన్నాం. ఇక్కడ 24వ డివిజన్ లో ఓటర్లతోటి ముమ్మర ప్రచారం చేస్తున్న 24వ డివిజన్ నుంచి భాజపా టికెట్ ఆశిస్తున్న ఒంటెల సత్యనారాయణ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది అని వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి, విస్తృతంగానైతే ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఫస్ట్ మొదటగా ఈ డివిజన్ పరిచయం చేయండి. ఇది డివిజన్ నెంబర్ 24 నగరంలో శివారు ప్రాంతంలో ఉండే గతంలో ఈ 24 డివిజన్ పరిధిలోకి వారిలేపల్లి, బ్యాంక్ కాలనీ, తులసి నగర్, వాసవి నగర్, కీర్తివాడ, నెహర్ నగర్, వీడియో కాలనీ, వివేకానందపురి ఈ కాలనీ అన్ని కూడా 24 డివిజన్ పరిధిలోకి వస్తాయి. గతంలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఒక ఆటో రావాలంటే కూడా ఈ డివిజన్కు రావాలంటే ఎక్కడో దూరాన ఇల్లు ఒక దగ్గర ఉంటే, రోడ్ ఒక దగ్గర ఉంటే అక్కడ దింపి వెళ్ళిపోయేటోళ్ళు. ఎందుకంటే ఇంటర్నల్ రోడ్స్ అనేవి పూర్తిగా శూన్యంగా ఉండే, ఒక మట్టి రోడ్లు ఉండే, గుంతల రోడ్లు ఉండే. అట్లాంటి ఈ డివిజన్ను మనం ఎంతో అభివృద్ధి తీసుకోవడం జరిగింది. గతంలో నేను 2 సార్లు కార్పొరేట్గా కాంటెస్ట్ చేసి పోటీ చేసి భారీ మెజారిటీతోటి ప్రజలు నన్ను ఆశీర్వదించారు. కాబట్టి అదే ఆశీర్వాదంతో అదే ఆశిస్తూ ఇప్పుడు కూడా మళ్ళీ కార్పొరేటర్గా భాజపా తరఫున నేను కాంటెస్ట్ చేయడానికి ఆశిస్తున్నాను. అదేవిధంగా అభివృద్ధి అనేది, సంక్షేమ పథకాలు అనేవి కూడా ఏ డివిజన్లో జరిగిన విధంగా మా 24వ డివిజన్లో గతంలో చేయడం జరిగింది, ముందు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ మన కరీంనగర్లో అదనపు మనకు ప్రయోజనకరం ఏంటంటే, ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్కు ప్రాతినిధ్యం వహించడం మనం అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే స్మార్ట్ సిటీ అనేది వరంగల్కు ఉంది, కరీంనగర్కు ఉన్నది. ఈ కరీంనగర్ చెందినంత అభివృద్ధి వరంగల్ జరగలేదు. దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి గతంలో వారు కూడా ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న అనుభవంతో ప్రతి వ్యక్తితోటి, ప్రతి వీధితోటి తనకు అనుసంధానం ఉంది కాబట్టి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కరీంనగర్ నగరాన్ని ముందుకు తీసుకెళ్లగాలి అని అవగాహన వారికి ఉన్నది. అదేవిధంగా స్థానికంగా ప్రతి డివిజన్లో కూడా మేము దానికి అనుగుణంగా ప్రజలకు ఆశించే విధంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ డివిజన్ లో ప్రధాన సమస్యలు ఏమున్నాయి అంటే మీరు గుర్తించిన ఏంటి, మీ మేనిఫెస్టో ప్రజలకు మధ్యకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? గతంలో ప్రధాన సమస్యలు అంటే అసలు సమస్య లేనిదంటూ లేకుండే. మేము మొదటిసారి కార్పొరేటర్ పోటీ చేసినప్పుడు ఒక వీధి దీపం లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్ లేదు, వాటర్ పైప్ లైన్ లేదు, వీధి దీపాలు లేవు. నేనుగా వచ్చిన తర్వాత ఈ డివిజన్ను వీధి లైట్లు దాదాపు 600 పైచిలుకు వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డివిజన్ పరిధిలో 10,000 మీటర్ల రహదారులు ఉంటాయి. దాంట్లో 8,000 మీటర్ల రహదారుల సీసీ రోడ్ల నిర్మాణం నా హయాంలో గతంలో చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, పైప్ లైన్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక అభివృద్ధికి చిరునామాగా ఈ డివిజన్ని తీసుకోవడం జరిగింది. సంక్షేమ పథకాలు, వృద్ధాప్య పింఛను, వికలాంగుల పింఛను ఇవన్నీ కూడా నా హయాంలోనే గతంలో చేశాను. ఇంకా మిగిలిపోయిన ఏ పనులున్నా కూడా ఈ ప్రజల ఆశీస్సులతోటి గెలిచిన తర్వాత అన్ని కూడా నెరవేర్చుతాననే నమ్మకం నాకే కాదు ప్రజలకు కూడా నా మీద చాలా ఉంది. అందుకే ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఆశీర్వదిస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారు, మీరు ఎప్పుడు ఎలక్షన్స్ అవుతాయి, మీరు ఎప్పుడు ఓటేసి మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్ని కార్పొరేటర్ చూడాలనే ఆతృతోటి ఈ డివిజన్ ప్రజలు ఉన్నారు. గతంలో మీరు కార్పొరేటర్ గా పోటీ చేశారు, సో ఆ ఓటు బ్యాంకు అలాగే పదిలంగా ఉందంటారా? ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ గారు ఉండడం చాలా ప్లస్ కాబోతుందా? నా ఓటుతో పాటు బండి సంజయ్ కుమార్ గారి మంత్రివర్య ఉండడం, వారు మా పక్క కాలనీలో కావడం వల్ల అదనపు ప్రయోజనం ఎంతో ఉంటుంది, అభివృద్ధి కూడా అదే విధంగా జరుగుతుంది. మొత్తానికంటే మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు కావాల్సింది, వారు ఆశించేది తూచా తప్పకుండా వారు అభివృద్ధి ఏ విధంగా అయితే కోరుకుంటారో నా మార్క్ ఉంది వారి దగ్గర. అది ఏ టెంపో కూడా ఏమాత్రం తగ్గకుండా అభివృద్ధి అనేది ముందు ఇంకా కొనసాగుతుంది. ఇంకా బుల్లెట్ వేగంగా ఇది అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే సంజయ్ గారు ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి. సో మొత్తానికంటే ఎన్ని సీట్లు గెలవబోతుంది మీ అంచనా ప్రకారం? నగరంలో కావాల్సిన నెంబర్ మ్యాజిక్ ఫిగర్ 34 ఉంది. దానిపై చిలుకు సాధించి సంపూర్ణంగా మేయర్ సీట్ అనేది ఈ రోజు భారతీయ జనతా పార్టీ సీటు కైవసం చేసుకోబోతుంది కరీంనగర్లో. అది సంజయ్ గారి నాయకత్వంలో మేము ఎంతో ఆశించి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మేయర్ సీటు భారతీయ జనతా పార్టీకి రావాలని. సో మహిళా ఓటు బ్యాంక్ అంటే మామూలుగా మహిళల రెస్పాన్స్ ఎలా వస్తుంది ఈ ప్రచారంలో? మాకు అదనపు బలము, అదనపు ఆకర్షణ ఈ పార్టీ కానీ మాకు కానీ అభ్యర్థులు కానీ మహిళలే. వారి దీవెనలు, వారి ఆశీస్సులు, వారు ఎంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఉన్నాయి. వారి ఆశీస్సులతో మేము ఈరోజు మేయర్ సీటు కైవసం చేసుకుపోతున్నాం. ఓకే, ఇది మొత్తానికి అయితే గతంలో నేను కార్పొరేటర్ గా పనిచేసిన సమయంలో నేను చేసిన అభివృద్ధి పనులు మరియు కేంద్ర మంత్రి గారి సహకారంతో నాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ డివిజన్ లో గెలుస్తానని చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ.